జిఆర్ఎం రావు ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డే స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావు ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డే స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డే స్టూడెంట్స్, సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్లో మనం క్రితం క్లాసుల వరకు కూడా మరి కొన్ని అంశాలని చర్చించుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ద్రవ్యోల్బణం, దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దాన్ని లెక్కించడానికి ఉపయోగించే సాధనాలు, ఇంకా ధరల మార్పుల యొక్క ధోరణులు ఏంటి అనే అంశాలను మనం ఈరోజు చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్టులో మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అసలు ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి, ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులకు సంబంధించిన ధోరణులు ఏంటి అనే అంశాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ద్రవ్యోల్బణం అంటే మనకు సహజంగా తెలిసింది ఏంటంటే ధరల పెరుగుదల అని చెప్పేసి అంటాం. సో మనం ధరల పెరుగుదలని మనం ద్రవ్యోల్బణంగా మనం సాధారణంగా పరిగణిస్తాం. కనుక శాస్త్రీయంగా మనం ద్రవ్యోల్బణాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అనేది ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని వస్తువులకు ఉండే సాధారణ ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అని నిర్వచించడం చేయొచ్చు. ఈ వస్తు సేవలు సాధారణ స్థాయిలో ధరల పెరుగుదల వలన కరెన్సీ యొక్క కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. అంటే మనం ఇంతకుముందు 10 రూపాయలకి ఒక వస్తువుని కొనగలిగితే ధర పెరిగినప్పుడు మరి ఆ వస్తువుని కొనలేకపోతాం. అంటే ధర పెరిగింది కాబట్టి ఆ వస్తువుని కొనే శక్తి ఆ యొక్క ధర మన దగ్గర ఉన్న డబ్బులకి ఉండదన్నమాట. అంటే కొనుగోలు శక్తి క్షీణించిపోతుంది. అంటే ఉదాహరణకి ఒక వస్తువుని 2 వస్తువులు కొంటే 10 రూపాయలు అయితే, ఒక వస్తువు 10 రూపాయలు అయితే మరి ఒక వస్తువుని కొనుగోలే శక్తే ఉంటుంది. ఇంతకుముందు ఒక వస్తువు 5 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 10 రూపాయలు అయింది. 10 రూపాయలు కావటం వలన కొనుగోలు శక్తి, 2 వస్తువులు కొనుగోలు శక్తి అనేది లేకుండా ఒక వస్తువును కొనుగోలు చేసే శక్తి మాత్రమే ఉంటుంది. సో దీనికి మనం వస్తు సేవల సాధారణ స్థాయిలో ధరల పెరుగుదల వలన కరెన్సీ యొక్క కొనుగోలు శక్తి క్షీణించిందని చెప్పి చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, మరి కేంద్ర బ్యాంకులు ఈ ద్రవ్యోల్బణాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఏ దేశానికైనా సరే ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. భారతదేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంకు ఉంది. ఆ కేంద్ర బ్యాంకు మరి ఏం చేస్తుంది అంటే ఈ ద్రవ్యోల్బణాన్ని అంటే ధరల పెరుగుదలని పరిమితం చేయడానికి, తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ధరలు పెరగడం వలన సామాన్య ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే శక్తి ఉండదు. ఎందుకంటే వాడు రోజువారీ కూలితో పనిచేసే వాళ్ళు ఆనాటి ధరలకు అనుగుణంగా వస్తువులను కొనుగోలు చేసుకుని జీవనాన్ని కొనసాగించే శక్తి వాళ్ళకి ఉండదు. దీని ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంకులే తీసుకుంటాయి. ఇంకా ఆర్థిక వ్యవస్థ సజావుగా అమలు చేయడానికి ప్రతి ద్రవ్యోల్బణాన్ని కూడా నివారించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతి ద్రవ్యోల్బణం కూడా ఏర్పడకుండా, అంటే ధరలు మరీ తక్కువ కాకుండా మరి ధరలు ఎక్కువ కాకుండా ఉండేట్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే శామ్యూల్సన్ అనే ఒక ప్రముఖమైన వ్యక్తి దీనికి సంబంధించి ఒక మాటను కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల ధరలు కానీ మరియు ఉత్పత్తి కారకాల ధరలలో సాధారణ పెరుగుదలతో పాటుగా మరి బ్రెడ్, వేతనాలు, అద్దెలు వంటి ధరలు కూడా పెరగటమే మరి ద్రవ్యోల్బణం అని నిర్వచించాడు ఆయన. ఏమన్నాడు, వస్తువుల ధరలు మరియు ఉత్పత్తి కారకాల ధరలలో సాధారణ పెరుగుదలతో పాటుగా, అంటే చిన్న చిన్న వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు. అవేంటంటే బ్రెడ్, వేతనాలు, బ్రెడ్కి సంబంధించిన ధర, ఇంకా అద్దెలు వంటివి ధరలు కూడా పెరగటం అనేది ఆయన ద్రవ్యోల్బణంగా నిర్వచించడం జరిగింది. ఇది ఏ వ్యక్తి యొక్క అభిమాన వస్తువుల ధరల పెరుగుదల అని ఉండదు. అంటే ఒక వ్యక్తికి అభిమానించే వస్తువులకి సంబంధించిన ధరల పెరుగుదల అని ఉండదు. దీనికి అవి కాకుండా ఒక దేశంలో ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి చేసినటువంటి మరియు వినియోగించిన అన్ని వస్తు సేవల యొక్క సాధారణ ధరల పెరుగుదల అని చెప్పొచ్చు. కేవలం ఒక వ్యక్తికి అభిమానించే వస్తువుల పెరుగుదల, ధరల పెరుగుదల అని మాత్రం అనుకోవద్దు. ఇది
ఆ భూభాగంలో ఉత్పత్తి చేసినటువంటి ఇంకా వినియోగించినటువంటి అన్ని వస్తు సేవల యొక్క సాధారణ ధరల పెరుగుదల అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఉదాహరణకి నెలవారీ ద్రవ్యోల్బణ రేటు 12% అని చెప్పారనుకోండి, ఆ నెలలో అన్ని వస్తు సేవల సగటు ధరలు 12% పెరిగినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే నెలవారీ ద్రవ్యోల్బణం 12% అంటే 100లో 12 రూపాయలు పెరిగింది కాబట్టి 112 రూపాయలు ఆ యొక్క వస్తువుల యొక్క ధరలుగా ఉంటాయన్నమాట. ఆ నెలలో అన్ని వస్తువులు సగటు ధరలు 12% కూడా పెరిగినట్లు, అన్ని వస్తువుల మీద కూడా పరిశీలించిన అవి 12% సగటు పెరుగుదల ఉందని చెప్పొచ్చు. ఒక దాని మీద 15% ఉండొచ్చు, ఒక దాంట్లో 5% ఉండొచ్చు, ఒక దాంట్లో 7% ఉండొచ్చు. అన్ని పెరుగుదలను కూడా మనం యావరేజ్ చేస్తే ఆ సగటు పెరుగుదల కూడా 12% ఉందని చెప్పొచ్చు. అనగా ద్రవ్యోల్బణం అనేది మొత్తం డిమాండ్ మరియు మొత్తం సరఫరాల మధ్య ఉండు అసమతుల్యత, అంటే కాలక్రమేణా పెరుగుతున్న ధరల స్థాయిని ఉంచేటువంటి బిడ్తో అదనపు డిమాండ్ పోల్చబడుతుందని చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, మరి ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తాము అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI అంటారు. దీన్ని టోకు ధరల సూచికను ఉపయోగించి కొలుస్తారు. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని WPI టోకు ధర సూచికను ఉపయోగించి కొలుస్తారు. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఉపయోగించి మరి ద్రవ్యోల్బణాన్ని కొలవడం అనేది జరుగుతుంది. అంటే వస్తువుల ధరల పెరుగుదలను గుర్తించడం కానీ మరి లెక్కించడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకోసం వివిధ వస్తు సేవల కొరకు ఒక సూచిక తయారు చేయబడింది. అంటే భారతదేశంలో 435 వస్తువులతో వస్తు సేవల కొరకు మరి సూచిక తయారు చేయబడిందని చెప్పాం. అంటే భారతదేశంలో చూసుకుంటే 435 వస్తువులతో మరి WPI అంటే భారత సూచి వెయిటెడ్ ఇండెక్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలని ఒకే రకంగా నిర్ధారించకూడదు. కొన్ని వస్తువులకు ఒక రకంగా పెరుగుతాయి, కొన్ని వస్తువులకు ఇంకో రకంగా పెరుగుతాయి. కాబట్టి అన్ని వస్తువుల యొక్క ధరల పెరుగుదలను ఒకే రకంగా నిర్ధారించకూడదు. ఉదాహరణకు ఒక మారుతి కారు ధర పెరుగుదల భారితము అంటే బియ్యం ధర పెరుగుదల భారితం ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే మారుతి కారుతో పోల్చినప్పుడు బియ్యాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తారు. సో నిత్య జీవితంలో మనకి బియ్యం వినియోగం ఉంటుంది కాబట్టి నిత్య జీవితంలో బియ్యాన్ని ఎక్కువగా వినియోగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ 25 మరి మెర్సిడీస్ కారు వెయిటేజ్ కూడా WPIతో సూచించినప్పుడు తక్కువగానే ఉంటుంది. డే స్టూడెంట్స్, అందువల్ల WPI అనేది 100 నుంచి 112 పెరిగినప్పుడు ద్రవ్యోల్బణ రేటు 112% అని మనం చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా మొదలైన ఇతర దేశాలలో కూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, దీన్ని CPI అంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కించడానికి వినియోగదారు ధర సూచికను ఉపయోగించడం అనేది చేస్తారు. ఇది వినియోగదారుల సూచిక మీద చెల్లించేటువంటి అసలు ధర ఆధారంగా పెరుగుదలను లెక్కించడం వలన ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరోవైపు WPI వస్తు సేవల టోకు ధరల పెరుగుదలని సూచిస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి ధరల మార్పుల ధోరణుల గురించి మనం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంటే గత అర్ధ శతాబ్దం నుంచి మనం పరిశీలిస్తే ధరల కదలికలకు సంబంధించిన ద్రవ్యోల్బణ పరిస్థితుల మీద ఆధారపడి ఇవి 6 దశలుగా విభజించబడటం అనేది జరిగింది. ధరల మార్పుల ధోరణిని మరి గత అర్ధ శతాబ్దం నుంచి ధరల కదలికలకు సంబంధించిన ద్రవ్యోల్బణ పరిస్థితులని పరిశీలించారు. దాని మీద ఆధారపడి ఇవి 6 దశలుగా విభజించడం అనేది జరిగింది. ఈ మొదటి దశ ఏంటంటే ధర స్థిరత్వానికి సంబంధించిన కాల దశ, పీరియడ్ ఆఫ్ రిలేటివ్ ప్రైస్ స్టెబిలిటీ. ఇది 1951 నుంచి 1956 వరకు ఈ దశ ఉంటుందని మరి గుర్తించారు. డే స్టూడెంట్స్, ఈ దశలో ద్రవ్యోల్బణం అంటే ఏంటి అని అంటే ద్రవ్యోల్బణ వార్షిక సగటు వృద్ధి రేటు దాదాపుగా 0గా చెప్పవచ్చు. సంవత్సరానికి పెరుగుదల పెద్దగా ఉండేది కాదు. ద్రవ్యోల్బణం అనేది మరి ఆ కొంతకాలంలో ధరల పెరుగుదల విపరీతంగా ఉంటుంది, కొంతకాలంలో అసలు పెరుగుదల ఏమీ ఉండదు. ఇది పెరుగుదల లేని కాలం కాబట్టి ఇది 0%గా 0గా సూచించడం అనేది చెప్పవచ్చు. ఈ సమయంలో ధరలు అనుకూలంగా మరియు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ఈ దశలో మొదటి ప్రణాళిక యొక్క భారీ విజయం మరియు శక్తివంతమైన వ్యవసాయ ఉత్పత్తి ఫలితంగా మొత్తంగా ధర స్థిరత్వం లేదా ప్రతికూల ద్రవ్యోల్బణ రేటు ఏర్పడిందని చెప్పొచ్చు. అయినప్పటికీ రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో వస్తే మరి పటిష్టమైన డిమాండ్ యొక్క ఒత్తిళ్లు ధరల పెరుగుదలకు కారణమయ్యానని చెప్పొచ్చు. రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభంలో కొంచెం పటిష్టమైన డిమాండ్ యొక్క బాగా డిమాండ్ వచ్చేసింది. ఆ డిమాండ్ ఒత్తిళ్లు పెరగడంతో ధరల పెరుగుదల కారణమైందని చెప్పొచ్చు అనమాట. డే స్టూడెంట్స్, రెండవది ఆధునిక ద్రవ్యోల్బణ దశ అంటే ఫేజ్ ఆఫ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్.
ఇది 1956 నుంచి 1971 వరకు ఉన్నటువంటి దశగా చెప్పొచ్చు. 1956, 1971 కాలంలో చూస్తే సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేట్ అనేది 6.4% పెరిగింది. కానీ మూడో పంచవర్ష ప్రణాళికలో ధరల స్థితి తీవ్రంగా క్షీణించి సగటు ధరల పెరుగుదల 5.8% పడిపోయింది. డియర్ స్టూడెంట్స్, ఏది ఏమైనా కూడా ముఖ్యంగా 1966-67 కాలంలో సమృద్ధిగా పంటలు పండటం వల్ల 1968-69 కాలంలో కొంత తగ్గుదల అంటే -1.1% ఏర్పడిందని చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, మూడవ దశ ఏంటంటే అధిక రేటు ద్రవ్యోల్బణం, హై రేట్ ఇన్ఫ్లేషన్ పీరియడ్ 1971 నుంచి 1981 వరకు అని చెప్పొచ్చు. 1981 దశాబ్దంలో మరి సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు 10% పెరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ కాలంలో 1971, 1981 దశాబ్దంలో చూసుకుంటే సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు 10% పెరిగింది. దీనికి కారణం ఏంటంటే 1972 కానీ 1973 సంవత్సరాల్లో జరిగిన చమురు షాక్ ద్వారా ఏర్పడిన పంటల వైఫల్యం అనేది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, సగటు ద్రవ్యోల్బణ రేటు 1971, 1972 నుంచి 1975, 1976 వరకు చూస్తే 12% పెరిగిందని చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, మరియు మనకి 1976, 77 నుంచి 1980, 81 వరకు పరిశీలిస్తే 8.5% తగ్గిందని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ప్రణాళిక ప్రకారం 4వ ప్రణాళికలో 1969, 1974లో 9% పెరగగా 5వ ప్రణాళికలో చూస్తే 1974, 79 5వ ప్రణాళిక అంటే ఇక్కడ 6.3% తగ్గిందని చెప్పొచ్చు. ఏ స్టూడెంట్స్, మరి ఫోర్త్ స్టేజ్ 4వ స్టేజ్ ఏంటంటే ద్రవ్యోల్బణ క్షీణత, ఇన్ఫ్లేషన్ డిక్లైన్ స్టేజీ అనేది 4వ దశగా చెప్పొచ్చు. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1981 నుంచి 1991 వరకు ఉన్న కాలాన్ని 4వ దశగా చెప్పొచ్చు. ఈ 4వ దశలో ద్రవ్యోల్బణ క్షీణత అనేది జరిగింది. అంటే ఈ దశలో వార్షిక ద్రవ్యోల్బణ రేటు కొద్దిగా అంటే 8% అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఈ దశాబ్దంలో మనకి ధరల అత్యధిక పెరుగుదల 1980, 81లో 18%, 1985, 86లో 4.4% ఉంది. అయితే 5 సంవత్సరాలలో అంటే 7వ పథకం 1985, 90 అది 8% పెరిగిందని చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, మరి 5వ దశలో ఏం జరిగింది? 5వ దశ ఏంటి అంటే 1990లలో ధరల పరిస్థితి, దీన్ని 5వ దశగా చెప్పడం జరిగింది. అంటే ప్రైస్ సిచ్యుయేషన్ ఇన్ ది 90s అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే 1991, 96 కాలంలో బలమైన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు బాగా కారణంగా పుంజుకోవడం జరిగింది. కానీ 1996 నుంచి ద్రవ్యోల్బణం 4 నుంచి 6% వరకు గల మధ్య స్థాయిలకు పడిపోవటం అనేది జరిగింది. అప్పటి నుంచి ప్రాథమిక ఆహారం మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ధరల వలన ద్రవ్యోల్బణ పరిస్థితులు నియంత్రణలో ఉందని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి చివరి దశ 6 దశలుగా విభజించడం జరిగింది ద్రవ్యోల్బణ ధోరణిని. ఆ 6 దశల్లో 6వ దశ ఏంటంటే ద్రవ్యోల్బణంలో ఇటీవలి పెరుగుదల, రీసెంట్ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేది మరి 6వ దశగా చెప్పొచ్చు. ఈ దశ మనకి 2002 నుంచి 2007 వరకు అని చెప్పేసి గుర్తించడం జరిగింది. డియర్ స్టూడెంట్, 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏమైందంటే ధరల పరిస్థితి స్థిరంగా మరియు సౌకర్యవంతంగానే ఉంది. భారతదేశంలో వార్షిక ద్రవ్యోల్బణ రేటు మార్చి 22, 2008 వారాంతానికి చూస్తే బేస్ పాయింట్ పైన 7% వరకు వచ్చింది. డియర్ స్టూడెంట్స్, వాస్తవానికి జులై 2008లో భారతీయ సూచి ద్రవ్యోల్బణ రేటు సూచిక 13 సంవత్సరాల్లో అత్యధిక రేటు అనగా 11.8% పెరగటం అనేది జరిగింది. ఇది అంతకుముందు సంవత్సరాల కన్నా కూడా 6% ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మరియు మనకి ఆర్బీఐ లక్ష్యం 4.1%కి 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఈ రోజు క్లాస్లో మనం ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి, ఇంకా ద్రవ్యోల్బణ మార్పులకు ధోరణుల గురించి మనం చర్చించుకుందాం. తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.